మా ప్రియ పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము దేవుడా. గతించిన కాలమంతయు మమ్మలను క్షేమముగా ఉంచినందులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మీ యొక్క మహాజ్ఞానమును నేర్చుకొని ఈ లోక సంబంధమైనటువంటి వారముగా మాత్రమే మిగిలిపోకుండా పరలోక సంబంధమైనటువంటి వారముగా ఎదిగి మీ సన్నిధిలోనికి రాగలిగేటువంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ మహాజ్ఞానము తెలియక మనుషుల ఆలోచనలు ఆశలకు అనుగుణంగా జీవించి అర్థాంతరముగా తనువులు చాలించి శాపగ్రస్తులైనటువంటి వారుగా చేరకూడనటువంటి భయంకరమైనటువంటి నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతున్నటువంటి తరుణములో నిత్య జీవంలోనికి ప్రవేశించాలని ఆశపడుతున్నటువంటి మాకు అనేకులకు మీ మహాజ్ఞానాన్ని నేర్చుకోగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఇక ఈ సమయమందు లేఖనాలను పరిశోధించుతుండగా అందులో ఉన్నటువంటి సంగతులను అర్థం చేసుకోగలిగేటువంటి ఏకాగ్రతను, జ్ఞానమును, జ్ఞాపకశక్తిని, పరిశుద్ధాత్మిక తోడును మా అందరికీ అనుగ్రహించమని మీ ప్రియుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు నామమున వందనములు, శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినమును మనం ఆలోచించేటువంటి అంశం ఏంటనగా పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ. కొంచెం లూచి పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ. ప్రేమైనటువంటి ఉండట్లేదే పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆత్మవరాల పేరట దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, పిలిచాడు, అభిషేకం చేశాడు, ఆశీర్వదించి వరాలనిచ్చాడు. కనుక దేవుడు ఈ దినమున నా చేత
అనేకమైనటువంటి అద్భుతములు చేయిస్తున్నాడు. వేలాది మందికి స్వస్థతలు చేశాను. రకరకాలైనటువంటి కార్యములు చేశాను అని ప్రకటనలు ఇచ్చుకుంటూ సభలు పెట్టి ప్రసంగాలు చేసి సాక్ష్యాలు ఇప్పించి ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా విరివిగా ప్రచారము చేసుకుంటున్నటువంటి వేళ ఇది. ఈ కాలంలో నిజంగా అలాంటి స్వస్థత సూచక క్రియ అద్భుత సంబంధమైనటువంటి వరాలు ఉన్నాయా? ఉంటే ఇప్పుడు మన మధ్య జరుగుచున్నాయా? జరుగుచున్నాయని చెప్పబడుతున్నటువంటి మాట వాస్తవమేనా? నేటి జనులు ఇస్తున్నటువంటి సాక్ష్యాలలో నిజమెంత ఉంది? తదితరమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవటానికి లేఖనాలను పరిశోధించి సత్యమేంటో వాస్తవమేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జరుగుచున్నవని ఒకవైపు, జరగటం లేదని మరొక వైపు, వరాలు ఇస్తున్నాడని ఒకవైపు, ఇచ్చిన అనుభవం లేనటువంటి పరిస్థితి మరొక వైపు, ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులలో క్రైస్తవ్యము ఏది నిజమో ఏది కాదో తేల్చుకునేటువంటి పరిస్థితుల్లో సతమతమైపోతున్నటువంటి విషయం. ఇక ప్రియులరా, ఇలా వరాల పేరట వేదికలెక్కి అరుపులు అరుస్తూ కేకలు వేస్తూ గంతులు వేస్తూ రకరకాలైనటువంటి శబ్దోచ్చారణలు చేస్తూ నిజంగా ఇక్కడ దైవమే ఉందా, దైవం పేరట మరొకటి ఏమైనా పని చేస్తుందా అని ప్రశ్నార్థకమైనటువంటి సంశయముతో బయటి జనులు సైతము ఇది ఎంతవరకు నిజము అని క్రైస్తవులను అడుగుతున్నటువంటి వాస్తవం. మరి నిజంగా అలాంటి వరాలే ఉంటే, అలాంటి అద్భుతములే జరిగితే, ఈ అనుభవం లేనటువంటి మనము ఒక విధంగా వాటిని లాస్ అయినట్లే, పోగొట్టుకున్నట్లే. నిజంగా లేవు కాబట్టి ఆ అనుభవం మనకు రావటం లేదా? ఉన్నా కూడా అందుకునేటువంటి అర్హత లేక దూరం అవుతున్నామా? ఏదో ఒకటి మనకి అర్థం కావాలి. ఏం జరుగుతున్నది అసలు? ఏదేమైనా సరే దైవచిత్తము ఏదైతే ఉందో, అనుగ్రహము కృప వరము ఏదైతే ఉందో, దానంతటినీ మనమును పొందుకోగలగాలి, మనమును అనుభవించగలగాలి, ఆస్వాదించగలగాలి.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆశ ఉన్నా మనకు ఆ అనుభవాలు రావటం లేదు అనంటే నిజంగా అది మన లోపమా, లేదా అలా చెప్పబడుతున్న ప్రచారం చేయబడుతున్నటువంటి విషయము అసత్యమా, ఏంటి ఆ విషయం అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఆనాటి భక్తులు లేదా దేవుని పిల్లలు యేసు ప్రభు మొదలుకొని మొదటి శతాబ్దములో ఉన్నటువంటి అపోస్తలులు శిష్యుల వరకు చేసినటువంటి సూచక క్రియలు లేదా స్వస్థతలు ఎలా జరిగినవి అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే ఒకానొక సమయంలో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు చెరసాలలో ఉన్నప్పుడు యేసు ప్రభుల వారి పట్ల ఒక సంశయం తనకు కలిగింది. నిజముగా ప్రవక్తలు ప్రకటించినట్లుగా రావలసి ఉన్నటువంటి వచ్చినటువంటి యేసు ఇతడేనా, లేదా మరొకరా అనేటువంటి ఒక అనుమానాస్పద స్థితిలో తన సంశయాన్ని తీర్చుకోవడానికి తన శిష్యులను ఇచ్చి పంపించటం జరుగుతుంది. శిష్యులు వచ్చి యేసు ప్రభువుతో ఆ మాట చెప్పటం, అయ్యా మా గురువుల వారు చెప్పి పంపించారు, ప్రవక్తలు చెప్పినట్లుగా రాబోవాడవు నీవేనా, లేదా మరొకరి కోసం మేము కనిపెట్టవలసి ఉన్నదా అని అడిగినప్పుడు ప్రభు నోట వచ్చినటువంటి మాట ఏంటో మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో నుండి మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో నుండి క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవాడవు నీవేనా, మరి ఒకరి కోసం మేము కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, వచ్చిన సమయం నుండి ఇప్పటి వరకు మీ ముందు ఏ కార్యములు జరుగుతున్నాయో మీరు చూశారు కదా. మీరేవైతే చూశారో వెళ్ళి మీ గురువుల వారికి చెప్పండి. ఇదిగో గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటి శతాబ్దంలో ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు నిజంగా అప్పటి వరకు అంతగా ప్రాచుర్యము లేనటువంటి, అంతగా జరగనటువంటి అద్భుత కార్యములను తాను జరిగించినట్లుగా మనకు కనబడుతున్నది. గుడ్డి వారికి చూపు ఇవ్వటమైనా, చెవిటి వారికి వినికిడి ఇవ్వటమైనా, కుష్ఠరోగులను స్వస్థపరచటమైనా, కుంటి వారిని నడిపించటమైనా, మూగవారిని
మాట్లాడించటమైనా, ఇక అన్నిటికంటే విశేషము చనిపోయిన వారిని తిరిగి లేపటము. ఈ విధంగా ఈ అద్భుత క్రియలు యేసు ప్రభుల వారు చేశారు. దాంతో పాటుగా అతి ప్రాముఖ్యముగా బీదలకు, అంటే ఏ పేదవారు అన్నమాట? దేవుని జ్ఞానైశ్వర్యము లేదా వాక్య ఐశ్వర్యము లేనటువంటి పేదలు, వాక్యములో పేదలైనటువంటి వారికి సువార్త ప్రకటింపబడుచున్నది, అంటే జ్ఞానము ప్రకటింపబడుచున్నది అని అన్నాడు. యేసుప్రభుల వారి చేత వాక్యము ప్రకటింపబడింది, వాక్యముతో పాటు స్వస్థతలు కూడా చేయబడ్డాయి, సూచక క్రియలు కూడా చేయబడ్డాయి. నీళ్లు ద్రాక్షారసంగా చేయటం కావచ్చు, సముద్రం మీద నడవటం కావచ్చు, పర్వతం మీద రూపాంతరం చెందటం కావచ్చు, మాట చేత గాలిని సముద్రమును ఆపటం కావచ్చు, 5 రొట్టెలు 2 చేపల చేత 5,000 మందికి భోజనము పెట్టటము కావచ్చు. ఈ రకంగా సూచక క్రియలు కూడా చేశాడు. సూచక క్రియల సంగతిని అలాగుంచితే స్వస్థతలు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకోవలసి ఉంది. అండి, సూచక క్రియలు, స్వస్థతలు, అందులో స్వస్థతలను గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవలసినటువంటి అవసరం ఈ సమయాన ఉంది. రైట్. ప్రభు అయినటువంటి యేసు ఇదిగో ఇలాంటి కార్యములను చేశాను అని అన్నాడు. చేసినటువంటి ఆ కార్యములు నిజ జీవితములో ఎలా చేశాడు, ఏ విధంగా ఆ స్వస్థతలు జరిగించాడు అనేటువంటి ఆ ప్రాక్టికల్ వర్క్ని కనుక మనం చూడగలిగినట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చాలా ప్రదేశాలు తిరిగాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి ప్రదేశాలు గదరేనీల ప్రాంతము, కానా ప్రాంతము, అలాగే కపెర్నహూము తదితరమైనటువంటి ప్రాంతాలు. ఇందులో భాగంగా మీరు ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని చూడగలిగినట్లయితే, 9వ అధ్యాయము 18వ వచనములో నుండి, గదరేనీల ఆ ప్రాంతములోనికి వచ్చినప్పుడు ఒక అధికారి తన యొద్దకు వచ్చాడు. వచ్చి ఏమని అడుగుతున్నాడో మీరు చూడండి. 18వ వచనం నుండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. అసలు ఏంటండి ఆయనకున్నటువంటి నమ్మకం, ఎంత విశ్వాసం చూడండి ఆయన పట్ల. అంటే యేసు ప్రభుల వారు అప్పటికే ఎంత ప్రాచుర్యం పొందారు చూడండి, ప్రజలలోనికి ఎంతగా వెళ్ళిపోయాడు చూడండి, వారి మదిలో ఎంత ముద్రింపబడ్డాడో చూడండి. యేసు అనంటే మాటలతో గారడి చేసేటువంటి వాడు కాదని, చేతలతో నిరూపించేటువంటి, ఏమండి, మాటల మనిషి కాదు, చేతల మనిషి అనేటువంటి విషయము
వారిలోనికి బలంగా వెళ్ళిపోయింది. వారిలోనికి బలంగా వెళ్ళిపోయింది. కనుక ఆయన ఏమంటున్నాడు? నా కుమార్తె చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచిన ఎడల ఆమె బ్రతుకును. మామూలుగా ఆ శక్తి అనుభవం ఉన్నటువంటి క్రీస్తు యేసుల వారు ఆ మాట అనాలా, లేదా సామాన్యమైనటువంటి ఆ వ్యక్తి ఆ మాట అనాలా? లోకంలో అధికారే కావచ్చు, కానీ దైవం విషయంలో వస్తే అతడు ఒక సామాన్యుడు. కానీ ఆ సామాన్యుడు అనబడుచున్నటువంటి తానే అంటున్నాడు, నువ్వు వచ్చి చెయ్యి పెట్టిన ఎడల నా కుమార్తె బ్రతుకును. ఏమండి? ఇది ప్రజల పక్షముగా ఉన్నటువంటి అభిప్రాయం, ప్రజల నోట నుండి వస్తున్నటువంటి మాట. ప్రభు అప్పటి వరకు ఆ విషయంలో అనలేదు, ఇంకా మాట కూడా మాట్లాడలేదు. అధికారి అంటున్నాడు, నువ్వు చేయి పెడితే నా కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిరి. ఆ సమయమున 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రమే ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. విషయం ఏంటంటే, నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద, చనిపోయినటువంటి నా కుమార్తె మీద మీరు చేయబెడితే ఆమె బ్రతుకుననగానే, సరే ఆయన మాట కాదనలేక ప్రభు తన శిష్యులను తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆ క్రమంలో ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అనేటువంటి ఆ మాట ప్రజలందరికీ తెలియగానే చాలా మంది పోగైపోయారు. అందులో భాగంగా ఒక స్త్రీ, తనకొక సమస్య ఉంది. అదేంటంటే రక్తస్రావము. ఎన్ని సంవత్సరాల బాధట అది? ఆ జబ్బు సోకి ఎన్ని సంవత్సరాలు అయిందట? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల సమస్య అంటే ఏమంటే అది చిన్నదేమీ కాదు. ఇప్పుడు ఆ స్త్రీ ఏమనుకున్నది అంటే, తనలోనే తాను ప్రభువుకు చెప్పడానికి మొహమాట పడింది. సమస్యలు ఉంటాయి కదండి, కొంచెం చెప్పుకోవటానికి మొహమాటం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కనుక చెప్పలేక మరి ఎలా అని ఆలోచించినప్పుడు, ఇంత మహిమ కలిగినటువంటి ఈ వ్యక్తి మరి ముట్టుకుంటే మాత్రమే, ఆయన ముట్టుకుంటే మాత్రమే స్వస్థత జరుగుతుందా? నేను ఆయనను ముట్టుకుంటే స్వస్థత జరగదా? ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు తనకు వచ్చాయి. వెంటనే సరే నేను ముట్టుకొనైతే చూస్తాను, బాగుపడితే సరే, లేదంటే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని అనుకుంది. మొత్తానికి అప్పటికి ఆమెకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ముట్టుకుంటే బాగుపడతాను అనేటువంటి ఒక నమ్మకం ఆమెలో కుదిరింది, ఉన్నది. ప్రభువు వెళుతున్నాడు, ప్రభుతో పాటుగా జనులందరూ వెళుతున్నారు. ఆ క్రమంలో ఆ మందిలో ఒకరిగా, వారందరిలో ఒకటిగా కలిసిపోయింది. అందరిలో ఒకటిగా కలిసిపోయింది. ప్రభువు వెంట చాలా మంది వెళుతున్నారు. ప్రభు చుట్టూ కిక్కిరిసిపోయారు గనక ఎంతో మంది తనను తాకుతుంటారు, ఎంతో మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈ క్రమంలో ఆ స్త్రీ కూడా తనను తాకింది, తన వస్త్రాన్ని ముట్టుకున్నది. వెంటనే
తన రక్తస్రావపు రోగము నయమైపోయింది. ఏమండి? ఇప్పుడు చనిపోయిన కుమార్తె విషయం అలా అక్కడ ఉంచండి, ఇంకా అక్కడికి వెళ్ళనే లేదు. ఏమండి? ఆ క్రియ చేయనే లేదు. ఈలోపు ఈ సమస్య ఉన్నటువంటి ఆ స్త్రీ తనలో తాను ఆలోచించుకున్నది, తనకు తానుగా నిర్ణయించుకున్నది, తాను వెళ్ళి ప్రభు యొక్క చెంగును పట్టుకున్నది, స్వస్థత పొందింది. ఇలా ముట్టుకున్నది, స్వస్థత పొందుకున్నది అనేటువంటి సంగతి ప్రభువుకు అర్థమైపోయింది. స్వస్థత పొందుకున్న ఈమెకు తెలిసింది, స్వస్థత ఇచ్చిన ప్రభువుకి తెలిసింది. మూడో వ్యక్తికి తెలియదు, ప్రభువు చెప్పేంతవరకు. ఇదిగో నన్ను ముట్టుకున్నది ఎవరు? నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళినట్లుగా నేను ఎరిగి తిని అని అన్నాడు. నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళినట్లుగా నేను ఎరిగి తిని. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా ఎవరు ముట్టుకున్నారని అడిగితే ఏం చెప్పాలి? ఇంతమందిలో వందలు వేలాది మంది మీ చుట్టూ గుమిగూడారు. ఈ కిక్కిరిసినటువంటి ఈ ప్రదేశంలో ఎవరు ముట్టుకున్నారు అనంటే ఏం చెప్పాలి? అనేకులు మిమ్మల్ని తాకుతున్నారు, నేను చెప్పలేమయ్యా. కానీ ప్రభువు గుర్తించాడు. తర్వాత అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందమ్మా, నువ్వు వెళ్ళు అని అన్నాడు. చూడండి ఎంత అద్భుతమో చూడండి, చదవండి. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆమెకేం విశ్వాసం ఉంది? ఈయనను ముట్టుకుంటే నేను బాగుపడుతాను అనేటువంటి విశ్వాసము ఉంది. దాన్ని బట్టి ఆమెకున్నటువంటి ఆసక్తి, ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువు కూడా సంతోషంగా ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము నిన్ను కాపాడుతుందమ్మా అని అన్నాడు. ఇంతకీ ఇక్కడ మీరు బాగా ఆలోచించండి, ఆమెను కాపాడేది విశ్వాసమా ఆయన? అంటే ఆయన లేకున్నా ఆమెకు విశ్వాసం ఉంటే స్వస్థత పొందుకుంటుందా? అదే ఇక్కడ మీరు పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వాసము ఆమెకుంది, క్రియ చేసేదెవరు లేదా స్వస్థత చేసేదెవరు? యేసు ప్రభుల వారు, అంతే కదా. ఇప్పుడు ప్రభు ఆమెతో అన్నటువంటి మాట, నీ విశ్వాసము నిన్ను కాపాడును అని అన్నాడు. నీ విశ్వాసం నిన్ను కాపాడును అనంటే ప్రభు ప్రమేయం లేకుండానే ఆమె కాపాడబడుతుందా? ప్రభు ప్రమేయమును బట్టి కాపాడబడుతుందా? ప్రభు ప్రమేయమును బట్టి కాపాడబడుతుంది. ఈ పాయింట్ను మీరు మనసులో పెట్టుకోండి బాగా. నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది అని అన్నాడు కదా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందనంటే, మామూలుగానైతే విశ్వాసము ఉన్నవారికి మాత్రమే స్వస్థత జరుగుతుంది అన్నట్లుగా అర్థమవుతున్నది కదా. రైట్. ఇక మునుముందు మనము ఆలోచించబోయేటువంటి లేఖనాలలో అసలు విషయం ఏంటి అనేటువంటిది మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సరే, మెట్టుకైతే ప్రభు ఇక్కడ అన్నాడు, నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది, నీకు స్వస్థత చేస్తుంది అని అన్నాడు. రైట్. ఇక తర్వాత ఆ అధికారి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి.
అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గోవులను వాయించు వారిని గొల్లు చేయుచుండు సమూహమును చూసి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా. ఏమండి, అధికారి వచ్చి ఏమని రిక్వెస్ట్ చేశాడు? ఏమని బతిలాడాడు? నా కుమార్తె చనిపోయింది, మీరొచ్చి మీ చేయి పెట్టి బ్రతికించండి అని అన్నాడు. మరి ఇప్పుడు చనిపోయింది అనేటువంటి ఆలోచనతో వచ్చాడా, మరొక ఆలోచనతో వచ్చాడా? అధికారి చెప్పినటువంటి మాటను బట్టి చనిపోయింది అని అనుకునే రావాలి. అవును, లేదు మరి తనకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దైవశక్తితో చనిపోకుండానే చనిపోయింది అని ఇతడు అనుకుంటున్నాడు, కానీ వాస్తవానికి ఆమె చనిపోలేదు అనేటువంటి అభిప్రాయంతో ఏమైనా వచ్చాడా? ఎందుకంటే ఈమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అనేటువంటి పదప్రయోగాన్ని అక్కడ ఉపయోగించాడు. దాన్ని బట్టి ఇదిగో ఈ విధమైనటువంటి అనుమానాలకు అది తావిస్తున్నది. అంటే చనిపోకముందే ఆమె చనిపోయింది అని వారు భ్రమపడ్డారేమో, పొరపడ్డారేమో అనేటువంటి ఆలోచనకి అది ఒక అవకాశం ఇస్తున్నది. కానీ వచ్చేసరికి అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సందడి ఉంది? పిల్లల గోవులను వాయిస్తున్నారట. తర్వాత జనులు గొల్లు చేయుచున్నారట. గొల్లు చేయటం అంటే అక్కడ దాని అర్థం ఏదో ఆటపాటలతో సందడి చేస్తున్నారని కాదని అర్థం. చనిపోయింది అనేటువంటి బాధతో జనులు గోడు అంటే గొల్లున అరుస్తున్నారు. అంటే తమ బాధని, తన దుఃఖాన్ని, తన ఏడుపును అరుపులతో వ్యక్తీకరిస్తున్నారు. ఏమండి, అరుస్తూ ఏడుస్తున్నారు, కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. ఇక తర్వాత మామూలుగా మన దగ్గర సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. క్రైస్తవులు అయితే శవాన్ని సమాధుల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? పాటలు పాడుతూ, కంజర్లు, గజ్జలు వాయించుకుంటూ వెళ్ళిపోతుంటారు. శవాన్ని తీసుకెళ్లేటప్పుడు ఇవన్నీ అవసరమా అనంటే, అవసరమా అనవసరమా అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే ఈ విధమైనటువంటి అలవాటును మాత్రం చేసుకున్నారు. రైట్. ఇక హైందవుల విషయంలోనికి వస్తే డప్పు దరువులతో తీసుకువెళ్ళటం మనం గమనిస్తూ ఉంటాం. అవును, ఇలా ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క విధమైనటువంటి విధానము ఉన్నది. అయితే అప్పటికి ఆ యూదులు చనిపోయిన తర్వాత పిల్లల గోవులను వాయించేటువంటి ఒక వాడుక వారిలో ఉంది. ఇప్పుడు వారు పిల్లల గోవులను వాయిస్తూ గొల్లు చేస్తున్నటువంటి, ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఓదార్చేటువంటి మాట ప్రభువు నోట వచ్చింది. అయ్యో, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇక చనిపోయింది కదా అని చెప్పి ఏడుస్తూ సమాధి కార్యక్రమానికి మీరు ఎందుకు సిద్ధపడుతున్నారు? మీరు బాధపడకండి, ఏడవకండి, ఆమె చనిపోలేదు, బ్రతికే ఉంది అని వారిని ధైర్యపరిచేటువంటి మాట అది. చనిపోయింది వాస్తవం, కానీ చనిపోలేదని వారిని ఆ క్షణములో ఓదారుస్తూ ధైర్యపరుస్తున్నటువంటి మాట, ధైర్యము చెబుతూ పలుకుతున్నటువంటి మాట. రైట్. అలా చెప్పి వారి మధ్యలోనికి వస్తున్నట్టు. అలా అనగానే వాళ్ళు ఏం చేశారట? అపహాస్యము చేసిరి
అనంటే ఇక వచ్చాడయ్యా మేధావి. అంటే ఇప్పుడు ఈమె చనిపోకముందే చనిపోయిందని మేము అనుకొని పిచ్చి వాళ్ళమే ఏడుస్తున్నామా? అంటే చనిపోయిన మనిషి ఎలాగుంటది, చనిపోయిన వాళ్ళు ఎలాగుంటారు, ఆ మాత్రం తెలియదా మాకు? ఆ మాత్రం తెలియదా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన అని అపహాస్యం చేశారు. అపహాస్యం చేశారు. అంటే ఇప్పుడు ఆ జనులు ఏమని బలంగా నమ్ముతున్నారు? చనిపోయింది, చనిపోయింది, చనిపోయిందని నిర్ధారణ అయిన తర్వాతనే ఆమె తండ్రి యేసు ప్రభు యుద్ధకి రావటం జరిగింది. రైట్. వారు అపహాస్యం చేసిన వారి మాటలు పట్టించుకోనకుండా ఇప్పుడు ఆ చనిపోయినటువంటి కుమార్తె యుద్ధకు వచ్చాడు. ఆ శవం దగ్గర నుండి జనసమూహమును బయటికి పంపేసి లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. అంటే ఇప్పుడు అధికారి విశ్వాసము అక్షరాల నెరవేరింది. నువ్వు నీ చెయ్యి పెడితే చాలు నా కుమార్తె లేస్తుంది అని అన్నాడు. అలాగే ఈయన కూడా వచ్చి తన చెయ్యి ఆ చెయ్యి మీద పెట్టాడు. ఆమె వెంటనే లేచింది. లేచిన తర్వాత ఏం చెప్పాడు చూడండి. ఈ సమాచారము ఆ దేశం అంతటా వ్యాపించెను. ఏమండి, మొత్తానికి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి క్రియ జరిగిందో ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు. ఏం జరిగింది? రక్తస్రావం 12 సంవత్సరముల నుండి రక్తస్రావము అనేటువంటి జబ్బు ఉన్నటువంటి ఆమెకు స్వస్థత జరిగింది. రెండవది, చనిపోయినటువంటి ఒక చిన్నది మరలా బ్రతికింపబడింది. యేసు చేసినటువంటి అద్భుత క్రియలు, చాలా క్రియలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఇక మరొక క్రియను గురించి మనం ఆలోచన చేద్దాం. ఏంటా క్రియ అని మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనమును మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనంలో నుంచి తాను నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటి గలిలయలో ఉన్నటువంటి కానాకు వచ్చాడు. ఆయన కానాకు వచ్చినప్పుడు కపెర్నహూములో ఉన్నటువంటి ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. ప్రభు ఎక్కడున్నాడు? కానాలో ఉన్నాడు. విషయము ఎక్కడి వరకు తెలిసింది? కపెర్నహూములో ఉన్నటువంటి ఒక ప్రధానికి తెలిసింది. ప్రధాని అనంటే ఒక విఐపి, అంతేనా? ఒక ముఖ్యుడు. అంటే ఆయన ప్రధాని అనంటే ఒక సైన్యంలో ప్రధానో, లేదంటే ప్రభుత్వంలో ప్రధానో, కులములో ప్రధానో, లేకుంటే అక్కడ మతములో ప్రధానో, ఆ ప్రాంతంలో ఏ విధంగా ఒక ప్రధానం, కానీ ప్రజలలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. అంటే అనారోగ్యంతో బాధపడుతున్నాడు. యేసు యూదయ నుండి గలిలయలోనికి వచ్చెనని అతడు విని ప్రభు యొద్దకు వెళ్ళి తన కుమారుడు మంచి చదవండి అక్కడ. యేసు ప్రభుతో చెబుతున్నాడు తాను, నా కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఎన్నో వచనం చదువుతున్నాం? 47వ వచనం. విషయం ఏంటంటే పిల్లరా, ఇక్కడ జాగ్రత్త గమనించండి.
యేసు ప్రభు కానా దేశంలోనికి వచ్చాడనేటువంటి విషయం తెలియగానే తన మనసులో తాను అనుకుంటున్నటువంటి విషయం ఏమని అనుకుంటున్నాడు? యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. ఏమని వేడుకున్నాడట? అక్కడ ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగినట్టుగా లేదు. అనుకున్నాడు, ఇలా వెళ్ళి అడగాలని అనుకున్నాడు, అలా వచ్చి అడిగినట్లుగా రాయబడింది. అలా వచ్చి అడిగినట్లుగా రాయబడింది. ఏమని అడిగాడట? నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు గనుక నీ వచ్చి అతనిని స్వస్థపరచుము అని ఆ ప్రధాని యేసును కోరుకున్నాడు లేదా అడిగాడు. అప్పుడు యేసు ఏం చెప్తున్నాడు చూడండి. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పెను. అతడేమో తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడనేటువంటి ఒక హైరానాతో, ఇదిగో యేసు ప్రభు అయితే స్వస్థత చేస్తాడు అనేటువంటి ఒక ఆశతో వచ్చి, అయ్యా నా కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, చావ సిద్ధంగా ఉన్నాడు, నువ్వు త్వరగా వచ్చి నా కుమారుని స్వస్థపరచుము అని ఆయన అడుగుతున్నాడు. కానీ ప్రభు ఏమని పలుకుతున్నాడు? సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరు అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇంతకీ ఈ మాటల అంతరంగములో మనకి ఏం అర్థమవుతున్నది? ఈ మాటల అంతరంగములో మనకి ఏం అర్థమవుతున్నది గమనించండి. ఏమర్థమవుతున్నది? ఈ అధికారి వచ్చినప్పుడు సరే నీ కుమారుడు చావసిద్ధమై ఉన్నాడా, వెళ్దాం పదండి అనేటువంటి మాట రావటం లేదు. మీరు అద్భుతములు మహత్కార్యములు చూడకుంటే ఎంత మాత్రం నువ్వు విశ్వసించరు అని అంటున్నాడు అనంటే, ఈ మనుషుల మానసిక పరిస్థితి ఏంటంటే, సూచక క్రియలు అనేటివి చూస్తేనే గాని నేను దేవుని కుమారుడనని, దేవుడు పంపించగా వచ్చిన వాడనని, దేవుని ప్రతినిధినని, నేనే వీరిని కాపాడబోయేటువంటి వాడనని వీరు నమ్ముతారు అనేటువంటి విషయం తాను అప్పటికే బలంగా గుర్తించాడు. ఇక రెండవ విషయం ఏంటంటే, ఈ మాట అంటున్నాడు అనంటే ఇది ముందే ఒక ప్లానింగ్ ప్రకారము జరుగుతున్నది అన్నట్లుగా మనకు అర్థమవుతున్నది. ఉదాహరణకి ఆయన ఒక చోట త్రోవగుండా వెళుతుంటే పక్కన గుడ్డివాడు కనబడ్డాడు. శిష్యులు వారిని చూసి యేసు ప్రభుని అడిగారు, ఏమని? అయ్యా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం వీడా, వీణ్ణి కన్న తల్లిదండ్రులా అని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? వీడైనను వీణ్ణి కన్నటువంటి తల్లిదండ్రులైనను పాపము చేయలేదు. మరెందుకు గుడ్డివాడుగా పుట్టాడు? దేవుని మహిమ కనపరచబడుటకే ఇతడు గుడ్డివాడుగా పుట్టేను. దేవుని మహిమ కనపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టేను అనంటే దేవుడేంటో, దేవుని బలమేంటో జనులకు తెలియాలి. దానిని బట్టి జనులు దేవుణ్ణి స్తోత్రం చేయాలి, దేవుణ్ణి నమ్మాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే వారి మధ్యలో ఆ గుడ్డివాడిని పుట్టించినట్లుగా మనకు అర్థమవుతున్నది కదా. అలాగే ఈ ప్రధానితో మీరు ఈ సూచక క్రియలను మహత్కార్యములను చూడకపోతే ఎంత మాత్రమును నమ్మరు అని అంటున్నాడు అనంటే, ఈ ప్రధాని ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రభువును నమ్మడానికే ఈ ప్రధాని యొక్క కుమారునికి అనారోగ్యము వాటిల్లింప చేసినట్లుగా మనకు అర్థమవుతున్నది కదా. ఏమండి? లేదు అంటే అనారోగ్యము వాటిల్లింప చేయటము అనేటువంటి విషయం అలా ఉంచితే, ఇదిగో వారు నమ్మడానికైనా
నేను వెళ్ళాలి, ఈ సూచక్రియలు జరిగించాలి అని మానసికంగా అప్పటికే సిద్ధపడి ఉన్నట్లుగా అర్థమవుతున్నది కదా, అర్థమవుతున్నది. ఇక ఆ మాట అన్నాడు. ఆ మాట ఆయన అంటుంటే ఈ ప్రధానికి ఏం హైరానంటే, అయ్యా ఏందో ఏదో చూసి నమ్ముడో చూడక నమ్ముడో విషయం తర్వాత కానీ మీరు మాటలతో ఆలస్యము చేయకండి, అక్కడ నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు. మీరు ఇంకా మాటలతో కాలయాపన చేస్తే, మీరు మాటలతో కాలయాపన చేస్తే నా కుమారుడు చనిపోయినా చనిపోవచ్చు. కనుక మీరు త్వరగా రండి, మీరు త్వరగా రండి అని అంటున్నాడు. చావక మునుపే రమ్ము అని అంటున్నాడు. అంటే త్వరగా రమ్ము, ఆ చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఇతని ఆతృతను గమనించాడు. అయ్యా కుమారుడు చనిపోతాడేమో, మీరు త్వరగా రండి త్వరగా రండి త్వరగా రండి అని అంటుంటే ప్రభు ఏమన్నాడు, ఎందుకయ్యా అంత హైరాణ పడిపోతావు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడ్డాడు పో అని అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపడటం ఈయనవంతయింది. రావయ్యా నా కుమారుని ముట్టి స్వస్థపరచు అయ్యా అని చెప్పేసి నేను అడిగితే ప్రభు ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థత పొంది ఉన్నాడు లేదా బ్రతికి ఉన్నాడని అతడు చెప్పేశాడు. ప్రధాని మరొక మాట మాట్లాడలేకపోయాడండి. యేసు చెప్పినటువంటి మాటను నమ్మి వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు ఏమని నమ్మాడు? ప్రభు మాట ఇచ్చాడు కదా. ఎందుకంటే ఇదివరకే ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడు, ఎంతో మందిని స్వస్థపరుస్తున్నాడు, ఎంతో మందిని చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. కాకపోతే గతంలో చనిపోయిన వారి యొద్దకు వెళ్ళి పట్టుకొని బ్రతికించినట్లుగా నేను ఎరుగుదును. కానీ మరి ఇప్పుడు నువ్వు వెళ్ళు బ్రతికి ఉన్నాడు అని చెప్పేసి అని అంటున్నాడు అని అంటే, మరి ఇంతకుముందుకు ఇన్ని సూచక్రియలు చేశాడు కదా, ఇన్ని స్వస్థతలు చేశాడు కదా, ఇంతమంది బ్రతికించాడు కదా, మరి నన్ను మాటను నేను కాదని ఎలా అనగలను? సరే ఈయన అన్నాడు కాబట్టి జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో తాను వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఏం జరిగిందట చూడండి, ఏం జరిగిందట చాలా జాగ్రత్తగా గమనించాలండి. చాలా డెప్త్కు వెళ్ళిపోతాం. ఈ ఒక్క రోజుతో అయిపోయేటువంటి పాఠం కాదు ఇది. కొన్ని వారాల పాటు మనం పోరాటం చేస్తాం ఇప్పుడు ఈ వాక్యం విషయంలో. ఎందుకంటే ప్రపంచములో నాటుకుపోయినటువంటి అసత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఇది. కూకటి వేళ్లతో పెకిలించేటువంటి ప్రయత్నం. యేసు మాట విని నమ్మి అతడు వెళ్ళిపోతున్నాడు. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, అయ్యా నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడు బ్రతికాడయ్యా, బ్రతికాడు అని తెలియజెప్పారు సంతోషంతో. ఏ గంటకు వాడు బాగుపడేనని వారిని అడిగినప్పుడు వారు, అయ్యా నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పిరి. జాగ్రత్త గమనించండి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ప్రభువు చెప్పాడు. అతని మాటను నమ్మి ఈ అధికారి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో తన దాసులు తనకు ఎదురుగా వచ్చారు. ఎందుకు వచ్చారు? కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు అని యేసయ్యకు చెప్పి బ్రతికించుకోవాలనేటువంటి ఆలోచనతో వెళ్ళాడు కదా. ఇప్పుడు కుమారుడు బాగుపడ్డాడు కదా, ఇప్పుడు ఆయన ఎంత హైరాణ పడుతున్నాడో ఏమో. ఎందుకైనా మంచిది మనం వెళ్ళి నీ కుమారుడు బ్రతికాడు బాగుపడ్డాడు అనేటువంటి విషయాన్ని చెప్పుదాము అనేటువంటి ఆతృతలో వాళ్ళు ఎదురుగా పరిగెత్తుకుని వస్తున్నారు.
ఇలా ఒకరికి ఒకరు కలుసుకున్నారు. కలుసుకోగానే వారు చెప్పారు, అయ్యా మీ కుమారుడు బాగుపడెను అని అన్నారు. అప్పుడు ఆయన ఆశ్చర్యంతో, ఈయనకి వెంటనే ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏమని? నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని యేసయ్య నాతోటి అన్నాడు కదా. నిజంగా వీడు బాగుపడ్డది యేసయ్య మాట వలనేనా, లేదంటే ఇంకో కారణంతో మరో రూట్లో ఏమైనా బాగుపడ్డా? అది ఆ సంశయాన్ని తేల్చుకోవటానికి ఏమండి, యేసు వలననే బాగుపడ్డాడా లేకుంటే యాదృచ్ఛికంగా మరొక కారణాన్ని బట్టి బాగుపడ్డాడా అనేటువంటిది తేల్చుకోవటానికి ఏమండి, ఆ సంశయాన్ని తీర్చుకోవటానికి దాసులను అడుగుతున్నాడు. కన్ఫర్మేషన్. ఎప్పుడు బాగుపడ్డాడు వాడు అని అనగానే వాళ్ళు అన్నారు, అయ్యా నిన్న 1 గంటకు వాని జ్వరము వాణ్ణి విడిచిపోయెను అని అన్నారు. నిన్న 1 గంటకు అనంటే ప్రభు సెలవిచ్చిన తర్వాతనే కదా ఇతడు నడక ప్రారంభించింది. అనగా ఈ ప్రధాని ఇంటికి యేసు ప్రభు ఉన్న చోటికి ప్రయాణం ఎంత దూరం అన్నమాట? 1 రోజు కంటే ఎక్కువ. అవునా? అంటే అప్పుడు కాలినడకన కాబట్టి రోజుల తరబడి ప్రయాణము సాగేది. నిన్న 1 గంటకు వాని జ్వరం వాడిని విడిచిపోయానని చెప్పగానే ఇతనికి ఏమని క్లిక్ అయింది? ఏమర్థమైపోయింది? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను. నిన్న 1 గంటకు జ్వరం విడిచిపోయిందా? అరే, ప్రభు చెప్పిన సమయం కూడా అదే. అంటే నా కుమారునికి జ్వరం పోయింది అనంటే అది ప్రభు మాటను బట్టే, ప్రభు చలువను బట్టే, ప్రభు కృపను బట్టే నా కుమారుని జ్వరము పోయింది అనేటువంటి విషయం అర్థమైపోయింది. అర్థమైతే ఏం చేశాడట? అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అంటే ఇక వారి నమ్మకం బాగా పెరిగిపోయింది, ఇంకా బాగా పెరిగిపోయింది. రైట్. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, రక్తస్రావం ఉన్నటువంటి ఆ రోగి చెంగును పట్టుకుంటే లేదా కొంగును, ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే రోగము నయమైంది. రెండవది, మరణించినటువంటి ఆ కుమార్తె యొద్దకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకున్నప్పుడు మరణించిన ఆమె బ్రతికింది. కానీ మూడవది ఆ రెండింటికి భిన్నం. ఏంటది? పేషెంట్ దగ్గరికి వెళ్ళలేదు, ఏమండి, అక్కడ ఆయనను ముట్టుకోవటం అనేది ఏమీ జరగలేదు. ఈయన ఒక చోటున్నాడు, పేషెంట్ మరొక చోటున్నాడు. ఈయన ఏమన్నాడు? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, వెళ్ళు అని అన్నాడు. అంతే. అన్నటువంటి ఆ క్షణంలోనే అతనికి స్వస్థత జరిగింది. అంటే ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నేడు జరుగుతున్నటువంటి స్వస్థత, నేడు జరుగుతున్నాయని చెప్పబడుతున్నటువంటి స్వస్థతలను ఆనాడు జరిగినటువంటి స్వస్థతలకు, సూచక క్రియలకు పోల్చి చూడాలి. మనం సరిపోల్చి చూసుకోవాలి. అప్పుడు ఎలా జరిగాయి, ఎంత గొప్పగా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పబడుచున్నవి ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా మాట మాత్రము సెలవిచ్చి నయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? అంటే పేషెంట్ వరంగల్లో ఉండాలి లేదా మరొక జిల్లాలో ఉండాలి, మరి స్వస్థత చేసేటువంటి వరం ఉన్నటువంటి భక్తుడు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉండి ఆయన ఏమని అనగలగాలి? గాంధీ ఆసుపత్రిలో ఉన్న లేదా పలాని ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి బాగుపడ్డాడు పొండి అనాలి.
అలా అనగలిగేటువంటి స్వస్థతా భక్తులు ఇప్పుడు ఉన్నారా? ఆలోచించండి. రైట్. ఇక మూడో విషయాన్ని ఒకదాన్ని చూద్దాం. మరలా మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి మనం రాగలిగితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 5వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనములో నుండి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో, పక్షవాతం అంటాం చూడండి మనం, ఆ పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటి లోపలికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద కూడా సైనికులున్నారు. ఒకని పొమ్మంటే పోతాడు, మరొకని రమ్మంటే వస్తాడు. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. ఏంటండి? ఈ కపెర్నహూములోనికి వచ్చినటువంటి ప్రభును ఎరిగినటువంటి ఆయన కపెర్నహూములోనికి వచ్చి ప్రభుతో అంటున్నాడు, అయ్యా, నా దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు, మీరు నా దాసుని స్వస్థపరచాలి అని అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభుల వారు ఏమన్నాడు అంటే, అలాగా, అయితే వెళదాం పదా అన్నాడు. అప్పుడు వెంటనే ఆ శతాధిపతి ఏమనన్నాడు, అయ్యా, మీరు మహానుభావులు, ఈ చిన్నదానికి ఇంత దూరం నుండి మీరు అంత దూరం రావటం ఎందుకయ్యా? అయినా నేను చాలా అల్పుడను, మీరు లోకాధిపతి, నేనేమో శతాధిపతిని. లోకాధిపతులైనటువంటి మిమ్ములను శతాధిపతి అయినటువంటి నేను నా ఇంటికి రమ్మని అడిగేటువంటి అర్హత నాకు లేదు. అయ్యా, మీరు మాట మాత్రం సెలవు ఇవ్వండి, నా దాసుడు బాగుపడతాడు, మీ మాటకంత శక్తి ఉందని నేను నమ్ముచున్నాను. ఇదిగో నేను కూడా అధికారమునకు లోబడినటువంటి వాడు, నా పై అధికారి నన్ను రమ్మంటే వెళుతాను, పొమ్మంటే పోతాను, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. ఆయన ఆధీనములో ఉన్నటువంటి వ్యక్తిని నేను, ఆయనకు లోబడేటువంటి వ్యక్తిని నేను. నా కింద కూడా సైనికులు ఉంటారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. వారు నా ఆధీనములో ఉన్నారు, వారు నాకు లోబడి ఉన్నారు. ఇదిగో ఇలాంటి ఈ స్వస్థతలు, ఈ అద్భుత క్రియలు, ఈ సూచక క్రియలన్నీ కూడా మీ ఆధీనంలో ఉన్నవే కదయ్యా, మీ ఆధీనంలో ఉన్నవే కదా, మీ కనుసన్నలో జరిగేటివే కదా, ఇవన్నీ మీ కనుసన్నలో జరిగేటివే కదా. కనుక మీరు స్వస్థత జరగాలంటే జరుగుతుంది, జరగకూడదు అనంటే జరగదు. మీకు అంత శక్తి ఉంది, నేను నమ్ముతున్నానయ్యా, మీరు మాట మాత్రం సెలవు ఇవ్వండి అని అన్నారు. ఆ మాటకండి యేసు ప్రభుల వారు ఎంత సంతోషించారు అనంటే, ఆ సంతోషము చాలా అపరిమితం. ఏమండి, ఎక్సైట్మెంట్ అయిపోయాడు ఆయన. అలా ఎక్సైట్మెంట్ అయిపోయి ఏమనంటున్నాడు చూడండి, ఆ మాట విని ఆశ్చర్యపడి ఈ వెంట వచ్చుతున్నటువంటి వారిని చూసి,
ఇశ్రాయేలీలలో ఎవనికైనను ఇంత విశ్వాసము ఉన్నట్లు నేను చూడలేదు. ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిలో చూడలేదు. నిజంగా ఎవరు కూడా అలా అడిగారు చెప్పండి? ఇంతకు ముందు అడిగిన ఇద్దరు అధికారులలో ఒకడు వచ్చి కుమార్తె మీద చేయి పెట్టమన్నాడు, మరొకడు వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరచుము అని అన్నాడు. కానీ ఇతడు మాత్రం ఏమన్నాడు? నువ్వు మాట సెలవీయండి, మీరు మాట సెలవీయండి, నా దాసుడు బాగుపడతాడు అని అన్నాడు. దానికి ఆశ్చర్యపడ్డటువంటి ఆయన మెచ్చుకున్నాడు, ఈయనని గొప్పగా చెప్పాడు. చెప్పి ఏమని పలికాడు? అయిపోయింది, అది కిందికి వెళ్ళిపోయి. ఇంకా అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యంలో కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి వెళ్ళిపోవుదురు అని చెబుతూ కిందికి వెళ్ళిపోయి. ఇంకా అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకవునుగా కాని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందెను. ఇంతకు ముందు ప్రధాని యొక్క కుమారుని విషయంలో ఏ గడియలోనైతే మాటిచ్చాడో ఆ గడియలోనే వాడు బాగుపడ్డాడు. ఇప్పుడు శతాధిపతి యొక్క దాసుని విషయంలో కూడా ఏ గడియలో మాటిచ్చాడో ఆ గడియలోనే బాగుపడ్డాడు, లేదా స్వస్థత పొందుకున్నాడు. ఇక్కడ కూడా ప్రభు ఒక మాట ఉపయోగించాడు, నీ విశ్వాసము చొప్పున నీ దాసునికి స్వస్థత జరుగుతుంది అని అన్నాడు. మనసులో పెట్టుకోండి, రైట్. ఇక ఈ మూడు సందర్భాలలో జరిగినటువంటి అద్భుతములు ఉన్నాయి చూడండి, ఎంతో గొప్పగా ఉన్నాయో. ఒకటి, ఆ రక్తస్రావం ఉన్నటువంటి ఆ స్త్రీ వస్త్రం పట్టుకోగానే రోగం నయమైపోయింది. 2, చనిపోయినటువంటి ఆ కుమార్తె చెయ్యి పట్టుకోగానే బ్రతికింది. 3, మాట మాత్రము సెలవీయగానే సెలవిచ్చిన ఆ క్షణంలోనే మరెక్కడో ఉన్నటువంటి పేషెంట్, జ్వరముతో ఉన్నటువంటి ఆ వ్యక్తి బాగుపడ్డాడు. రైట్. 3వది, శతాధిపతి దాసుడు కూడా అలా మాట ఇవ్వగానే వాడు బాగుపడ్డాడు, స్వస్థత నొందాడు. అంటే కేవలం మాట మాత్రమే సెలవిచ్చి స్వస్థతలను చేశాడు. ప్రార్థించాడు, ముట్టుకున్నాడు కొందరి విషయంలో, మరికొందరి విషయంలో మాట మాత్రమే సెలవిచ్చి బాగు చేశాడు. చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. ఇంకా ఒకనొక సందర్భంలో ఒక కుమారుణ్ణి ఎత్తుకుపోతున్నారట సమాధి చేయటానికి. తల్లి బాగా ఏడుస్తుంది. అది చూసినటువంటి ప్రభు జాలిపడి ఆ ఎత్తుకుపోతున్నటువంటి వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకుని, కుమారుడా లే అనగానే లేచి కూర్చున్నాడట. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరి ఏ ఏ రకాలైనటువంటి రోగులను అతడు స్వస్థపరిచాడు? దానికి ఏమన్నా ఆరోగ్యశ్రీ పథకం కింద లిమిటేషన్ ఉన్నట్టుగా దీనికి ఏమైనా లిమిటేషన్ ఉందా? సంవత్సరానికి ఇన్ని కేసులు డీల్ చేయాలి, పలాని కేసులు మాత్రమే డీల్ చేయాలి అన్నట్టుగా ఏమైనా ఉందా అని అంటే చూడండి ప్రేమైనటువంటి వాళ్ళు, మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనము. 34 నుండి చూడండి, 34 నుండి చూడండి. వారు అద్దరికి వెళ్లి గెన్నసరేతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికీ వర్తమానము పంపి
రోగులను అందరినీ ఆయన యుద్ధకు తెప్పించి, ఏమండి, యేసు ప్రభు అక్కడికి వచ్చాడని చెప్పగానే తెలియగానే ఆ జనులు ఏమని వర్తమానం పంపారట? యేసయ్య వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి మనలను తీసుకురండి. అంటే రోగగ్రస్తులై ఉన్నటువంటి ఆ కుటుంబాలంతటికీ వార్తలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఆ రోగులను తీసుకొని వచ్చారు, ఆయన ఎద్దకు వచ్చారు. అంటే ఎంత నమ్మకాలు చూడండి. యేసయ్య వచ్చాడు. ఆ యేసయ్య వచ్చాడంటే ఏం చేస్తాడు? రోగాలను నయం చేస్తాడు. ఎంత పబ్లిసిటీ అయిపోయిందో చూడండి, ఎంత పబ్లిసిటీ అయిపోయిందో. ఆయన వచ్చాడు అంటే ఆ రోగులు నయమవుతారు అనేటువంటి ఒక ముద్ర పడిపోయింది. ఆయన వచ్చాడు అనంటే రోగులు నయమైపోతారు అనేటువంటి ఒక ఆలోచన, ఆ అభిప్రాయము వారి మనసులలో బలంగా ముద్రించబడింది. కనుక ఆయన వచ్చాడని తెలియగానే వాళ్ళ సంబంధికులందరికీ ఏం చేస్తున్నారు జనాలు? ఎదుగు యేసయ్య వచ్చాడు, రోగులను తీసుకుని రండి అని వార్తలు పంపించారు. పంపించగానే వాళ్ళందరూ వచ్చేసారండి. రోగులు అంటే ఇప్పుడు ఏ రోగులు? ఫలాని రోగి అని ఏం లేదు అక్కడ. ఏ రోగైనా కావచ్చు. రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించిరి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. రోగులు రాగానే ఎవరు రిక్వెస్ట్ చేశారు? అయ్యా మీ వస్త్రాన్ని ముట్టుకొని ఇవ్వండి అయ్యా అని అన్నారు. ఇక ఆయన ఏం మాట్లాడిండో అక్కడ రాయబడలేదు, కానీ మొత్తానికి మాత్రం పర్మిషన్ ఇచ్చినట్టుగా అర్థమైపోతుంది. వాళ్ళందరూ వస్త్రాన్ని ముట్టుకున్నారు. ముట్టుకున్న వారందరూ స్వస్థత నొందారు. కొందరు పొందుకున్నారు, కొందరు పొందుకోలేకపోయారు అనేది ఏమనుందా? ఇంకొక విషయం గమనించాలి. విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు, విశ్వాసం లేనటువంటి వాళ్ళు పొందుకోలేకపోయారు అన్న మాట ఏమైనా ఉందా? లేదు. ఫలాని రోగాలు నయం చేయబడ్డాయి, కానీ ఫలాని రోగం అవ్వది, ఆయనకు శక్తికి మించినది కాబట్టి ఆ రోగగ్రస్తులైనటువంటి వారు స్వస్థత పొందుకోలేకపోయారు అనేది ఏమనుందా? లేదు. ఇలా ఆలోచిస్తే ప్రతి రోగి స్వస్థత నొందాడు. ఇది మొదటి శతాబ్దములో యేసు ప్రభు చేసినటువంటి స్వస్థతలు. మీరింటికెళ్ళి ఈ సందర్భాలను మరలా పదే పదే రిపీట్ చేసి గ్రహించేటువంటి ప్రయత్నం చేయండి. ఏంటి? వాట్ ఈజ్ వాట్? ఏం జరిగింది అసలు స్వస్థత విషయంలో? ఏం జరిగింది? ఎలాంటి వండర్ చోటు చేసుకుంది? మీరు ఇది మనసులో పెట్టుకోండి. ఏమండి? మిగిలిన భాగాన్ని వచ్చే వారం చెబుతాను. ఎన్ని వారాలలో ఈ యొక్క అంశం పూర్తవుతుంది అనేది నేను చెప్పలేను. అది మీ మీద, మనకున్నటువంటి సమయాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ఏమండి? నేను గతంలో ఈ వాక్యాన్ని మాట్లాడాను షాపూర్ నగర్లో. ఒకటే రోజు సెమినార్, ఉదయం నుండి సాయంత్రం వరకు 3 దఫాలుగా, అంటే గంట చొప్పున 3 గంటలు మెసేజ్ ఇచ్చి 3 పార్టులుగా దాన్ని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఒక సెమినార్గా మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక మరి ఈ రోజున మీకు ఈ అంశం చెప్పబడుతుంది అని వాళ్ళకు ప్రకటన ఇచ్చాము కనుక మరి ఇవ్వబడినటువంటి ఆ ప్రకటన నిబంధన మేరకి నేను ఆ రోజున ఏం చేయాలి? ఆ అంశాన్ని పూర్తి చెయ్యాలి అనేటువంటి నిబంధన, ఒక కండిషన్ ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత సమాచారాన్ని దాటేసుకుంటూ వెళ్ళి మొత్తానికి దాన్ని పూర్తి చేయటం అనేది, దాటేసుకుంటూ మీన్స్ విషయాన్ని దాచిపెట్టాను కాదట, షార్ట్ కట్గా
కొన్ని విషయాలు కొన్ని షార్ట్ కట్గా వెళ్ళిపోవటం అనేది జరిగిపోతుంటుంది. అయితే ఇక్కడ మనకు బైబిల్ తరగతులు గనక సమయం అంతా మన చేతిలోనే, అఫ్కోర్స్ దేవుడిస్తే మన ఆధీనంలోనే ఉంటుంది గనక మనం ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. గనక మనం ఎంత సమయాన్ని తీసుకుని ఎంత నెమ్మదిగా ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఇంకా అంత బాగా వంటబట్టే అవగాహన కలిగే అవకాశం మనకు ఉంటుంది గనక సమయాన్ని ఎక్కువ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాను. అంటే వారానికి గంట చొప్పునే ఎన్ని గంటలలో ఇది పూర్తయ్యే అవకాశం ఉంటే అన్ని గంటలు నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక విషయం మర్చిపోకూడదు, ఇందులో ఏ గంట మీరు మిస్ అయినా టాపిక్ అంతా కొలాప్స్ అయ్యే. ఇందులో ఏ గంట మిస్ అయినా మీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, అర్థం కాదు మీకు. కనుక ఎన్ని వారాలు చెప్పబడుతుందో అన్ని వారాలు కంటిన్యూస్గా మీరు అటెండ్ అవ్వండి, వినండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. అప్పటికి మీకు ఇంకేమైనా సంశయాలుంటే మీరు అడగండి, వాటికి కూడా బైబిల్లో నుండి మీకు సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, మీ పాదముల కొందరు చెల్లిస్తూ ఉంటున్నాం. మా దేవ, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ దేవుని పేరట సాతాను ఏం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని అర్థం చేయించటానికి ఉద్దేశించి ఎంచుకున్నటువంటి ఈ అంశాన్ని మీ పిల్లల ముందు ఉంచేటువంటి ప్రయత్నములో మొదటి దినముగా కొన్ని విషయాలను మీ పిల్లలకు వినిపించాను. మిగిలిన సంగతులని వచ్చేటువంటి వారాలలో కూలంకుషంగా ధ్యానించి అర్థం చేసుకునగలిగేటువంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ చక్కని అవకాశాన్ని అనేకులు సద్వినియోగం చేసుకోగలిగేటువంటి కృపను కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరువచ్చినటువంటి మీ పిల్లలందరినీ మీ అక్కను చేర్చుకొని ఆశీర్వదించుమని, ఆత్మీయ మేలులన్నిటినీ మీరు అనుగ్రహించుమని మీ ప్రియుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము చేరు వచ్చిన మన అందరికీ దేవుని క్రియలేంటో, సాతాను క్రియలేంటో, దేవుని సంకల్పం ఏంటో, సాతాను యొక్క కుతంత్రం ఏంటో అర్థం చేసుకుని చివరికి నేనెవరి పక్షముగా ఉండాలని తేల్చుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ టు ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి మరి మోజెస్కి మరి మిగిలిన పిల్లలకి చెప్తున్నాను, నాకు ఇదే